నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వాస్తు స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చాలామందికి వివాహాలు అనేవి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి కదా. అవును. అయితే వివాహం ఆలస్యం కావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? ఎంతోమంది అనుకుంటారు అందరికీ అవుతున్నాయి, నాకే అవ్వట్లేదు మ్యారేజెస్, ఎందుకు అవ్వట్లేదు ఏంటి అని అనుకుంటారు కదా. అసలు ఎందుకు అవ్వట్లేదు అంటారు మ్యారేజెస్? ఏంటి ప్రాబ్లం, ఏదైనా ఉంటుందా వాళ్ళ అంటూ? ఒక 2-3 రీజన్స్ ఉంటాయమ్మా. ఓకే. ఒకటి వివాహాలు కదా, వివాహాలు కావట్లేదు. వీళ్ళు చాలా డబ్బు సంపాదిస్తుంటారు, అన్నీ అంత ఉన్నా కూడా బాగుంటాయి, రాదు. రాదు. చాలా ఉన్నాయి కారణాలు. ఒకటి వీళ్ళ మొబైల్ నంబరు, ఓకే, ఫస్ట్ ఒక కారణం. రెండో కారణము వీళ్ళ ఇంట్లో నెగిటివ్. మూడోది వాళ్ళ ఏదైతే ఉందో ఇంట్లో నెగిటివ్తో పాటు వీళ్ళపైన ఒక హెవీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే. ఈ నెగిటివ్ ఎనర్జీ చిన్నది, హెవీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఒక ఆత్మ అనుకోండి. సింపుల్గా ఆత్మల వల్ల పెళ్ళిళ్ళు కాకపోవడం ఏందనేది ఉంటుంది, చెప్తా. ఓకే. మొబైల్ నంబర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము. ఒకటి వీళ్ళ నంబర్లో 14569 ఉండదు, ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చు, మిస్ అయి ఉంటుంది. ఓకే. ఎండింగ్ నంబర్ 7 ఉంటుంది, ఓకే. లేకపోతే 7th ప్లేస్లో 7 ఉంటుంది. చాలా డేంజర్. అంటే మీరు ఎంత ట్రై చేసినా కూడా వీళ్ళు కావు. ఓకే. ఇంట్లో నెగిటివ్, ఇదేంటంటే వీళ్ళకు నెగిటివ్. మూడో ప్రాబ్లం ఇది ఇంట్లో నెగిటివ్. ఇంట్లో నెగిటివ్. ఓకే. మనము శంకుస్థాపన వీడియోలో ఒకసారి చెప్పుకున్నాం, ఎనర్జీ ఇంట్లో లేకపోతే కనుక నెగిటివ్ అనేది ఏర్పడుతుంది ఇంట్లో. ఈ నెగిటివ్ ఏర్పడినప్పుడు ఏం చేయాలి? అసలు నెగిటివ్ ఏర్పడినప్పుడు దీనికి పాజిటివ్ చేయాలి. ఆ పాజిటివ్ చేస్తాం, వీళ్ళ పైన ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ. మళ్ళీ ఈ నెగిటివ్ ఉన్న దగ్గర ఆత్మలు తయారవుతాయి. ఆత్మ అంటే ఎట్లా? ఒక మనిషి ఆత్మ ఉండొచ్చు, మనిషి ఆత్మనే, అది మనిషే కదా, అది ఏం చేయదు. అది ఏం చేస్తుందంటే వీళ్ళ ఇష్టపూర్వకంగా వస్తుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి పెద్దవాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు ఉదాహరణకి మా ఇంట్లో మా వైఫ్కి వాళ్ళ ఫాదర్ చనిపోయినారు అంటే ఈమె చాలా ఇష్టం, వాళ్ళ పైన పూంతారు. అంటే వీళ్ళకి ఏ పనులు కానివ్వరు, వీళ్ళు ఒంటరి వాళ్ళని చేస్తుంది ఆత్మ. అది చాలా గొడవలకు దారితీసింది మాకు. అసలు నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కారణమే మా ఇంట్లో మా వైఫ్తో నాకు గొడవలు. మెయిన్ మా పిల్లలకు కూడా వచ్చింది. ఎలా అంటే ఆత్మ ఎన్నో రకాలుగా వస్తుంది, ఎన్నో రకాలుగా ఎన్నో ఉంటాయి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. ఈ కాలంలో కూడా ఆత్మ లేని సార్ మరి భలే చెప్తున్నారు సార్ మీరు అనుకోవచ్చు. అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. అది తీసేసిన తర్వాత వీళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నారు, మా పిల్లలు కానీ మా వైఫ్ కానీ, ఇది ఉన్నప్పుడు ఎంత ప్రాబ్లం ఎదుర్కొన్నాం అనేది చాలా నాకే తెలుస్తుంది. అది నమ్మండి నమ్మకపోండి, 100% ఉంటుంది. వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులు కానీ వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తులు కానీ వాళ్ళలోకి వచ్చేస్తుంది. అది ఎలా వస్తుంది అంటారంటే మనలో పాజిటివ్ ఎనర్జీ చెప్తాను. ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఉదాహరణకు ఆమె మా కస్టమర్. ఏం జరిగిందంటే ఈ రీసెంట్ ఈ 10-15 రోజుల ముందే ఆమె ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, చెన్నైలో ఉండేది. మన దగ్గర మొబైల్ నెంబర్ తీసుకున్నారు బాగాలేకపోతే. ఓకే, ఇక్కడికి మొబైల్ నెంబర్ తీసుకున్న తర్వాత హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ అమీర్పేటలోనే ఉంటారు. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత బాగానే ఉంది. ఏం జరిగిందంటే ఆమెకు ఒకటే సింగిల్ రూమ్, ఆమె ఒక్కతే ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న లేరు ఆమెకి. ఆమె వచ్చి ఇక్కడ అమీర్పేటలో ఉంది, దాదాపు 50,000 శాలరీ ప్యాకేజ్తో 6 lakhs ప్యాకేజ్ ఉంది, బాగానే చేసుకుంటుంది, అంత బాగానే ఉంది. సడన్గా మొన్న ఈ నంబర్ తీసుకొని 1 year పైన అయిపోయింది. ఇట్లా సార్ నాకు
ఒక ప్రాబ్లం వచ్చింది. ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా దగ్గరకు వస్తున్నాయి, కరెక్ట్గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుని అంత అయిన తర్వాత ఆగిపోతుంది. ఎందుకు? అదేంటమ్మా మంచి మొబైల్ నెంబర్ ఉంది, మంచి ఇవన్నీ కూడా ఎనర్జీస్ కోసం నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయి మా ఆఫీస్లో, నన్ను కొంచెం అది ఇది అంటుంటే ఇవన్నీ నరదిష్టికి అని అవి ఇవన్నీ ఇచ్చాను. ఓకే, బాగానే ఉంది ఆమెకి. ఇంట్లో వాళ్ళ ఇంట్లో సింగిల్ రూమ్ ఉంటుంది, ఆమె ఒక్కతే ఉంటుంది కదా, ఓకే బాగానే ఉంది. ఏం చేసిందంటే ఆమె ఆ ఇంట్లో ఈమె రాకముందు ఇంటి ఓనర్ చనిపోయారు. చనిపోతే ఈమె రూమ్లో ఆ శవాన్ని ఇక్కడ పడుకోబెట్టారు. ఈమె వచ్చి ఆ ఇంట్లోనే ఉంటుంది. ఈ శవం అంటే ఈ ఆత్మ ఎనర్జీ ఇక్కడ కిచెన్ ఉంటుంది, ఈ కిచెన్ దగ్గర ఉంది. మిషన్తో మనం చెక్ చేసాం. ఈమెకి ఏంటంటే అక్కడికి వెళ్ళగానే హెడేక్ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసిపోతుంది ఆత్మ ఉన్నట్టు. అంటే ప్రతిసారి హెడేక్ వస్తుంటుంది. కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుందామంటే ఎప్పుడు హెడేకే ఆమెకి. ఏంటి? ఆత్మ కారణం. అంటే అది ఏం చేస్తుందంటే ఈ ఇంట్లో ఉన్న మనిషి ఉండొద్దు, వెళ్ళిపోవాలి అక్కడ నుంచి. అది మాత్రమే ఉండాలి ఒంటరిగా. ఎప్పుడు 1 year నుంచి ఇదే తంత ఆమెకి. ఎప్పుడు అక్కడికి వెళ్ళగానే అంటే నాకు చెప్పిన ఈ మధ్య ఆమె, నేను ఏంటమ్మా ఏం జరుగుతుందని నేను అడిగితే ఆమె నాకు చెప్పిన విషయాలు ఇవన్నీ. సార్ ఇట్లా నేను కిచెన్ దగ్గరికి వంట చేసుకుందామని వెళ్ళేసరికి నాకు అసలు వంట చేయాలని కానీ ఏదనిపించదు, అది ఏదో నాకు అలసట అనిపిస్తుంది, కూర్చుంటాను, పార్సల్ తెచ్చుకొని తింటాను. ప్రతిసారి అదే జరుగుతుంది 1 year నుంచి. ఏదో ఆఫీస్లో నెగటివ్ ఎనర్జీస్ అని అది ఇది అని చెప్పేసి అనుకొని ఇవన్నీ తీసుకుంది కదా, అది జరిగింది. తర్వాత ఏం జరిగింది, మొన్న రీసెంట్గా ఇంకా బాగా ఆ రోజంతా ఒక రోజంతా ఏడ్చేసి నా ప్రాబ్లం ఇదని చెప్పేసి మార్నింగ్ కాల్ చేసింది. నేను ఇవన్నీ తీసుకున్నాను, ఇవన్నీ చేసుకున్నాను, నాకు అసలు ఏం జరుగుతుంది తెలియట్లేదు అంటే, అమ్మ ఒక్కసారి మీ ఫోటో, మీ ఇంట్లో రూమ్ ఉంది కదా, ఒక్కొక్క వాళ్ళది ఫోటో పంపండి అని చెప్పినాను. పంపిన తర్వాత నేను చెక్ చేశాను. ఇది కిచెన్లో ఒక సెల్ఫ్ ఉంటుంది, ఈ సెల్ఫ్ దగ్గర ఈ ఏరియాలో ఉంది ఆత్మ. చెక్ చేసేసరికి ఈ ప్లేస్లో ఒక దగ్గర ఉందమ్మా, అక్కడికి వెళ్ళి ఒకసారి అన్నాను నేను. వెళ్ళిందమ్మా. హెడేక్ వస్తుంది నాకు అన్నది. ఎందుకు వస్తుందమ్మా మరి, ఎప్పటి నుంచి వస్తుందంటే నేను వచ్చినప్పటి నుంచి వస్తుంది నాకు అనేసింది. అక్కడ పక్కకు రాగానే ఏం ప్రాబ్లం లేదు, తగ్గిపోతుంది. అంటే ఈ ఆత్మ ఏం చేసిందంటే ఈమెకు కూడా వచ్చేసింది. అంటే దాని ఎనర్జీని ఈమెకు పాస్ చేసింది. తర్వాత ఏం చేయాలి ఇంకా, ఇప్పుడు ఈ ఇంట్లో ఈమెను కొన్ని రోజులు వెళ్ళగొట్టాలని చూసింది. కానీ ఆమె మొండిగా ఏం చేసిందంటే ఆఫీస్కి దగ్గర ఆమెకు, కానీ అక్కడికి తప్ప ఆమె చెన్నై నుంచి వచ్చింది, ఇంక మళ్ళీ వేరే దగ్గర నేను ఉండలేనన్న ఉద్దేశంతో ఈ ఇంట్లో వీళ్ళకు ఓనర్స్తో క్లోజ్ అయింది, అంత బాగానే ఉంది. అందుకనే ఇంట్లోంచి వెళ్ళలేకపోయింది. బలవంతంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉంది అక్కడే. ఇప్పుడు మనం కూడా అంతే కదా, ఒక ఇంట్లో మన ఇంట్లో ఓన్ హౌస్ ఉంటుంది, లేకపోతే రెంటెడ్ హౌస్ ఉంది, మారలేకనో ఎట్లనో ఉంటాం. ఇక్కడ ఆమె అలాగే ఉంది. అది ఆత్మ ఏం చేసిందంటే ఈమె వెళ్ళట్లేదు అని చెప్పేసి ఆమెలోకి పాస్ అయిపోయింది. ఇక్కడ వచ్చిన సంబంధాలని దాదాపు ఈ 6 monthsలోనే ఒక 5-6 సంబంధాలు వస్తే మొత్తం అన్నీ ఏదో ఒక రీజన్తో వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే ఇది, ఈ ప్రాబ్లం వలన ఆమె యొక్క సంబంధాలు ఆగిపోతున్నాయి. ఏం చేసామంటే ఇంట్లోకి వెళ్ళి ఈ యొక్క రెమెడీ చేసి దాన్ని మొత్తం క్లీన్ చేసేసి, ఇది లేకుండా మొత్తం స్కాన్ చేసి చూపించాను. ఇదమ్మా పరిస్థితి లేదు, మీరు ఇల్లు మారాలనుకుంటే ఒకవేళ మారండి, ఇది నేను రెమెడీ చేయడానికి ప్రాబ్లం లేదు, చేస్తా, లేదంటే ఇల్లన్నా మారండి, మాకు ఆఫీస్కి దగ్గర నేను మారలేను అన్నది. రెమెడీ చేశాను. ఆమె పైన ఉన్నది కూడా తీసేశాను. తీసి ఇక్కడ మళ్ళీ ఆత్మలు వచ్చే యొక్క గుణం లేకుండా ఆ ఎనర్జీని క్రియేట్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నెగిటివ్ ఉన్న ప్రాబ్లంని పాజిటివ్ చేసి వచ్చాము. ఇట్లా మళ్ళీ నిన్ననే ఒక సంబంధం వచ్చిందంట, మాట్లాడాను. ఇట్లా సో అమ్మాయి ఇప్పుడు 28 కదా, రావచ్చా అని అడిగితే రమ్మని చెప్పాను. ఏదో వాళ్ళు సానుకూలంగా ఉన్నారని చెప్పేసి ఈరోజు మార్నింగే చెప్పారు అనమాట. అది ఇంకా నెక్స్ట్ చూడాలి ఏం జరుగుతుంది. అదంటే మనం నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసుకోవాలి. కొంతమందికి కూడా ఇంకొక రీజన్స్, ఇంకా చాలామంది. కర్నూలులో ఒక అమ్మాయి సేమ్, ఆమెకు తెలియకుండానే ఒక అబ్బాయికి ఫోన్ చేస్తుంది.
ఆ అబ్బాయి ఎవరు అంటే ఆమెలో ఉన్న ఫోటోతో కూడా మనం ఎవరున్నారని చెక్ చేయొచ్చు. ఓకే. ఆ అబ్బాయి ఎవరో తెలియదు, కానీ ఆ అబ్బాయికి ఈమె ఫోన్ చేసి మాట్లాడుతుంది మధ్యలో ఎక్కడో పరిచయం అయినాడని చెప్పి. ఏం జరిగిందంటే ఆ అబ్బాయికి ఆమె ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఆ అబ్బాయికి తెలియకుండానే ఈమె ఫోన్ చేస్తుంది. అంటే అసలు క్లాస్మేట్ కాదు, అట్లని నేబర్ కాదు, ఏది కాదు, మధ్యలో పరిచయం ఏండు, నీ ఫోన్ నెంబర్ అని ఇచ్చిండు, చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఫాదరు ఆమె ఒంట్లోకి వచ్చాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయినాడు. ఓకే. ఈమె ఏంటంటే రిలేషన్షిప్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్ అంటే సన్ కాబట్టి ఆ రిలేషన్షిప్ ని కలుపుకొని మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎఫైర్స్ ఏదో లవ్ అని అది ఇది అని చెప్పేసి అమ్మాయిని కొట్టారు. కొట్టి నాకు ఇట్లా సోన్స్ అని నేను ఒక వీడియోలో చెప్తే ఆయన ఫోన్ చేసి ఇట్లా ఉంది సార్ ఏం చేయాలి అంటే ఫోటో పంపమన్నాను. ఇట్లా ఉంది నెగటివ్, దాన్ని చేద్దామని నేను వస్తానని చెప్పేసరికి చేసింది. ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తెలుసు వాళ్ళ ఫాదర్ చనిపోయినాడు ఇదని. వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంటే ఇవ్వండి అని చెప్పాను. ఆమె మీద ఈ ఫాదర్ ఫోటో 2 చెక్ చేస్తే అదే వచ్చింది, వాళ్ళ ఫాదర్ ఉన్నట్టు వచ్చింది. ఆమెను అడిగాను, ఏంటమ్మా అసలు ఎందుకు చేయాలనిపిస్తుంది నీకు అతనికి ఊరికే ఫోన్ అది ఇది అంటే నాకు తెలియదు కానీ నేను చేస్తున్నా అని చెప్పేసరికి అది తీసిన తర్వాత ఇప్పుడు 6 months అయింది. హ్యాపీగా ఆమె చదువుకుంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే. ఏ ఫోను వెళ్ళట్లేదు. తీసిన తర్వాత వాళ్ళ ఇంట్లో పాజిటివ్ కూడా మనం చేసాము, ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లా ఈ వివాహాలు కాకపోవడానికి కారణము ఒకటి మొబైల్ నంబరు, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్, ఆత్మ మాత్రము ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఖచ్చితంగా చూసుకోండి. మీకు ఫోన్ చేసినప్పుడు మీకు అది ఉన్నప్పుడు ఎలా ఉంది, అది తీసేసినాక ఎలా ఉందని మీకే తెలుస్తుంది. తర్వాత తెలిసిపోతుంది, నేను మీకు చూపించగలుగుతా మిషన్ ద్వారా. ఓకే. అంటే ఈ 3 రీజన్స్లో ఏ రీజన్ ఉన్నా కూడా మనకి మ్యారేజెస్ అనేవి డిలే అవుతూ ఉంటాయి. అసలు గొడవలు కూడా చాలా అవుతుంటాయి వీళ్ళకి. ఎందుకు మ్యారేజ్ కొంతమంది నాకు కావట్లేదని ఇప్పుడు నేను ఒక ఆమె గురించి చెప్పాను కదా, నేను ఆమె ఏడుస్తుంది, చనిపోవాలనిపిస్తుంది అంట. ఎందుకు చనిపోవాలనిపిస్తుంది అంటే నాకు మరి మ్యారేజ్ వచ్చిన వాళ్ళందరూ నాకు అవమానంగా అవుతుంది కదా, మా చుట్టాల్లో సెటిల్ అవుతుంది మళ్ళీ పోతుంది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా, అందుకని ఎందుకు చనిపోవాలంటే ఇది చెప్పింది, నేను తీసేస్తాను, నువ్వేం చనిపోవద్దు, నువ్వేం ఇబ్బంది పడద్దు, హాయిగా నీ మ్యారేజ్ అవుతుంది, అన్నీ అవుతుంది, నో టెన్షన్ అని చెప్పేసి వచ్చాను. అది ఆల్మోస్ట్ అవుతుంది అనమాట. అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. ఈ ఆత్మలు ఒకటి కాదు, మనకు అప్పులు చేపిస్తాయి, మనకు తిప్పల్ని చేపిస్తాయి, గొడవలు చేపిస్తాయి, ఎన్నో చేస్తాయి. వాటికి ఇష్టం ఉన్నట్టు ఉండాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మన లోపల నుంచి మనం చేపిస్తుంటాయి. కానీ మనం లాగానే ఉంటాం, కానీ అవి లోపల చేపించేది మనతోనే చేపిస్తుంటాయి. దాని ఎనర్జీతో పని చేపిస్తుంటాం, మనం చేస్తుంటాం, దాని ఎనర్జీతో మనం పని చేస్తుంటాం. ఓకే. ఇవాళ అంటే మా ప్రేక్షకులకి ఒక కొత్త టాపిక్ని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూశారు కదా, ఎవరైనా ఎలాంటి సమస్యలతో అయినా బాధపడుతూ సార్ని కలవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.